Hello everyone, welcome to AKSIS. This is Santosh Koka. So previous class లో మనం మనీ మార్కెట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి. అయితే ఈ రోజు వీడియోలో మనీ మార్కెట్ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. మనీ మార్కెట్ సాధనాల యొక్క క్రింది లక్షణాలను పరిగణించండి అని ఇచ్చారు. దే హ్యావ్ షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ, యూజువల్లీ less than 1 year. They include instruments like treasury bills, commercial papers and certificates of deposit. The transactions in the money market are generally conducted over the counter. So ikkada these instruments typically carry high credit risk అని కూడా ఇచ్చారు, రైట్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నేను ఫాస్ట్గా క్వశ్చన్స్ అనేవి రీడ్ చేస్తుంటాను. మీరు ఇప్పటి వరకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నారు అనేది మీరు కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్స్ తెలియజేయండి. సో అయితే ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే, అంటే మనీ మార్కెట్కి సంబంధించి నిన్న చాలా ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరికరాలు, సాధనాలు మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ట్రెజరీ బిల్స్ కావచ్చు, కమర్షియల్ బిల్స్ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ పేపర్ కావచ్చు, రైట్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ కావచ్చు, ఇలా, రైట్. సో అయితే ఇక్కడ వీటి యొక్క లక్షణాల గురించి అడిగారు, రైట్. స్వల్పకాలిక పరిపక్వతను కలిగి ఉంటాయి. అంటే ఇవి ముఖ్యంగా ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి సాధారణంగా 1 సంవత్సరం కంటే తక్కువ పరిధిలో ఉంటాయి అనేది ఇక్కడ చెప్పారు, స్వల్పకాలికంగా, రైట్. సో నెక్స్ట్ మనకి వాటిలో ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు వంటి సాధనాలు ఉన్నాయి అనేది కూడా నేను డిస్కస్ చేసాం, రైట్. అంటే ఇవి జనరల్గా షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ ఉపయోగించుకుని మనం ఇవి మనీ మార్కెట్లో ఉపయోగిస్తాం. అంటే లిక్విడిటీని మెయింటైన్ చేయడానికి కావచ్చు, ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం కావచ్చు, రైట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అదేవిధంగా మనకున్న ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ కూడా డిస్కస్ చేసాం, రైట్. నెక్స్ట్ మనకి మనీ మార్కెట్లో లావాదేవీలు సాధారణంగా ఓవర్ ద కౌంటర్ నిర్వహించబడతాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తామో మనీ మార్కెట్లో జనరల్గా మనకి ఓవర్ ద కౌంటర్, మనకున్న టైం పీరియడ్ బట్టి సంబంధించి దానికి ఓవర్ ద కౌంటర్గా ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. అంటే ఇక్కడ డిస్కౌంట్ రిలేటెడ్గా మనం కొన్ని ఉంటుంటాయి, లేదా ఇంట్రెస్ట్ అనేవి ఉండవు, అది కూడా మనం డిస్కస్ చేస్తాం, రైట్. సో అయితే ఇక్కడ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ టిపికల్లీ క్యారీ హై క్రెడిట్. అంటే ఈ సాధనాలు సాధారణంగా అధిక రుణ ప్రమాదాన్ని కలిగి ఉంటాయని కూడా ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ గమనిస్తే మన మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి లో క్రెడిట్ రిస్క్ అనేవి కలిగి ఉంటాయి, రైట్. సో అంటే హై క్రెడిట్ రిస్క్ అనేది ఉండదు, ఎందుకంటే ఇవి సపోర్టెడ్ బై రిలయబుల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్స్. అంటే ఇవి ముఖ్యంగా మనకున్న కొన్ని ఆర్థిక సంస్థలు కావచ్చు, రిలయబుల్గా ఉన్న ఆర్థిక సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అవి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇవి తక్కువ రిస్క్ ఉంటాయి అన్నమాట. లో క్రెడిట్ రిస్క్ అనేది ఇక్కడ చెప్పొచ్చు, హై క్రెడిట్ కాదు. రాంగ్ స్టేట్మెంట్. 1, 2, 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్లులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, రైట్. దే ఆర్ ఇష్యూడ్ ఫర్ ఎ మెచ్యూరిటీ పీరియడ్ రేంజింగ్ ఫ్రమ్ 14 days to 364 days. ట్రెజరీ బిల్స్ పే ఏ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అట్ మెచ్యూరిటీ. 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ట్రెజరీ బిల్స్ అనేవి మనకి RBI అనేది ఇష్యూ చేస్తుంది, గవర్నమెంట్ తరపున అనేది అందరికీ తెలిసిందే, రైట్. ట్రెజరీ బిల్లును భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది, రైట్. ఇవి షార్ట్ టర్మ్ బారోయింగ్ ఇన్స్ట్రుమెంట్గా మనం చూస్తాం. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఇవి 14 రోజుల నుంచి 364 రోజుల వరకు పరిపక్వత కాలానికి జారీ చేయబడతాయి. అంటే మెచ్యూరిటీ టైం పీరియడ్ అనేది ఇన్ని రోజులు అనేది ఉంటుంది. అంటే 14 days, మనకి ఇక్కడ 14 days కావచ్చు, అదేవిధంగా 91 days కావచ్చు, 182 days, 364 days ఇలా ఉంటాయి అన్నమాట, రైట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి ముఖ్యంగా ట్రెజరీ బిల్లులు మెచ్యూరిటీ సమయంలో నిర్ణీత వడ్డీ రేటును చెల్లిస్తాయి అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ట్రెజరీ బిల్స్ అనేవి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేవి పే చేయవు. ఇన్స్టెడ్ ఏం చేస్తాయి, అవి డిస్కౌంట్ అనేవి ఇష్యూ చేస్తాయి, లేదా రెడీమ్డ్ అంటే ఫేస్ వాల్యూ కింద రెడీమబుల్ ఛార్జెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాయి, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు కమర్షియల్ బిల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాణిజ్య బిల్లులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. దే ఆర్ ఆల్సో నాన్ యాజ్ ట్రేడ్ బిల్స్ ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. They are long-term financial instruments used for capital investments. Banks provide working capital finance to firms by purchasing these bills at a discount. 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా వీటిని వాణిజ్య బిల్లులు అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసిన నిన్న క్లాస్లో కమర్షియల్ బిల్స్ అని డిస్కస్ చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్గా మనం
ఇక్కడ డిస్కస్ చేసాం మనీ ఇన్స్ట్రుమెంట్స్లో భాగంగా, రైట్. సో అంటే దే ఆర్ ఆల్సో నోన్ ఏజ్, అంటే వీటిని వాణిజ్య బిల్లులు అని చెప్తాం, ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, మార్పిడి బిల్లులు అని కూడా పిలుస్తారు. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి దే ఆర్ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు. ఇవి మూలధన పెట్టుబడులకు ఉపయోగించే దీర్ఘకాలిక ఆర్థిక సాధనాలు అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇవి షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే స్వల్పకాలిక సాధనాలుగా మనం ఇవి ఉపయోగించుకుంటాం, రైట్. సో నెక్స్ట్ మనకి బ్యాంకులు ఈ బిల్లులను తగ్గింపుతో కొనుగోలు చేయడం ద్వారా సంస్థలకు వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ని అందిస్తాయి అని ఇచ్చారు. అంటే మనం ముఖ్యంగా ఇవి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి బిజినెసెస్లో ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. బ్యాంక్స్ అనేవి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తాయి, డిస్కౌంటింగ్, ఈ బిల్స్ అనేవి డిస్కౌంటింగ్లో భాగంగా, రైట్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఇవి షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. 1 and 3 is the correct option, right. So next important question, consider the following statements regarding commercial paper. వాణిజ్య పేపర్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. CPs are secured promissory notes issued by corporates. They were introduced in India on the recommendation of the Waghel Committee in 1990, right. So very important. So ఇక్కడ సిపిలు అంటే కమర్షియల్ పేపర్స్ అనేవి కార్పొరేట్లు జారీ చేసే సురక్షితమైన ప్రామిసరీ నోట్లు అని ఇచ్చారు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఈ కమర్షియల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రామిసరీ నోట్సే కానీ ఇవి సెక్యూర్ కాదు, అన్సెక్యూర్డ్గా మనం ఇక్కడ పరిగణిస్తాం, రైట్. సో ఇవి కార్పొరేట్స్ ఇష్యూ చేస్తే నెట్ వర్త్ ఎంత ఉంటుంది? ఇది అట్లీస్ట్ 5 crore రూపీస్ అనేది నెట్ వర్త్లో ఉంటుంది, రైట్. సో అయితే ఇవి 1990లో ఇంట్రడ్యూస్ చేసే భారతదేశంలో యాజ్ పర్ మనకి వేగల్ కమిటీస్ రికమెండేషన్స్ పరంగా, రైట్. వేగల్ కమిటీ సిఫార్సు మేరకు వీటిని భారతదేశంలో 1990లో ప్రవేశపెట్టారు. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ ఈజ్ 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. డిపాజిట్ సర్టిఫికేట్లకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. దే ఆర్ ఇష్యూడ్ బై బ్యాంక్స్ అగైన్స్ట్ డిపాజిట్స్ మేడ్ బై ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, right. CDs are similar to fixed deposits but are non-negotiable. The minimum amount for issuing a CD is 25 lakh rupees. The maturity period of a CD varies from 15 days to 3 years అని ఇచ్చారు, రైట్. సమ్ అంటే బేసిక్ క్వశ్చన్స్లో భాగంగానే మనం ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్య యూపీఎస్సీలో కూడా అడుగుతున్నారు ఎక్కువగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటబుల్గా, రైట్. సో అంటే పక్కా మనం గ్రూప్స్లో ఇచ్చినట్టు ప్రతిదీ మగప్ చేయాల్సిన అవసరం ఉండదు, కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే అవసరం ఉంటుంది యూపీఎస్సీకి. సో అయితే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ గమనిస్తే, అంటే వ్యక్తులు మరియు సంస్థలు చేసిన డిపాజిట్లకు వ్యతిరేకంగా బ్యాంకులు ఈ డిపాజిట్ సర్టిఫికేట్లని జారీ చేస్తాయి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్కి సంబంధించి మనం ఆల్మోస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ లానే ఉంటాయి అనేది కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, రైట్. సో అయితే ఇక్కడ ఇది వ్యక్తులు మరియు సంస్థలు చేసిన డిపాజిట్లకు వ్యతిరేకంగా బ్యాంకులు వీటిని జారీ చేస్తాయనేది చెప్పారు. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఇవి ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్లుగా మనం ఉపయోగించుకుంటాం. అయితే ఇక్కడ CDs are similar to fixed deposits but are non-negotiable అని ఇచ్చారు. అంటే సిడీలు స్థిర డిపాజిట్ల మాదిరిగానే ఉంటాయి కానీ వాటి గురించి చర్చించలేము లేదా దాన్ని బార్గెన్ చేయలేము అనేది ఇక్కడ చెప్పారు, రైట్. సో అయితే ఇక్కడ ఇది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మనం సిడీస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి ఆల్మోస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ లానే ఉంటాయి కానీ ఇవి ట్రేడబుల్గా ఉంటాయి, అంటే ట్రేడబుల్, రైట్. వాణిజ్యపరంగా మనం ఉపయోగించుకోవచ్చు, అయితే ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్గా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇవి నెగోషియబుల్, అంటే మనం బేరసారాలు అనేవి ఇక్కడ ఉంటాయి, అంటే తగ్గింపు పొడిగింపు అనేది ఉంటాయి, రైట్. సో నెగోషియబుల్ అంటే ఇక్కడ మనం నాన్ నెగోషియబుల్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ద మినిమం అమౌంట్ అంటే సీడీ జారీ చేయడానికి కనీస మొత్తం మనకి 25 లక్షలని మనం డిస్కస్ చేసాం. ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా మనకి సీడీ యొక్క పరిపక్వత కాలం 15 రోజుల నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుందనేది కూడా చెప్పారు, రైట్. సో అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఫోకస్ చేసేది సీడీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉన్నప్పటికీ ఇవి ట్రేడబుల్గా మనకి ఉపయోగపడతాయి, నెగోషియబుల్గా యూజ్ అవుతాయి, రైట్. సో అయితే 1, 3 and 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. DFHI was set up as a subsidiary of Reserve Bank of India in 1988 and it provides liquidity to the money market by purchasing and selling short-term instruments. అదేవిధంగా it mainly deals with long-term government securities and corporate bonds. 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మనం డిస్కస్ చేసిన
మరొక ఇన్స్ట్రుమెంట్ అంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మనకి ముఖ్యంగా ఆర్బీఐ యొక్క అనుబంధ సంస్థగా 1988లో ఇది స్థాపించడం జరిగింది, రైట్. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఇవి స్వల్పకాలిక సాధనాలను కొనుగోలు చేయడం, విక్రయించడం ద్వారా ద్రవ్య మార్కెట్కు ద్రవ్యతను అందిస్తుందని ఇచ్చారు. ఇది కూడా మనకి కరెక్ట్, ఎందుకంటే ఇది లిక్విడిటీని ప్రొవైడ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది మనీ మార్కెట్లో. ముఖ్యంగా అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఇక్కడ ముఖ్యంగా టీ బిల్స్ కావచ్చు, ట్రెజరీ బిల్స్ లాంటివి, కమర్షియల్ పేపర్స్ లాంటివి ఇక్కడ మనకి బయ్యింగ్ సెల్లింగ్ అనేవి అవుతాయి, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఇది ప్రధానంగా దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు కార్పొరేట్ బాండ్లతో వ్యవహరిస్తుంది అని ఇచ్చారు. ముఖ్యంగా ఈ డిఎఫ్హెచ్ఐ అంటే డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌసింగ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ప్రైమరీగా షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్తోనే డీల్ చేస్తుంది. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ కార్పొరేట్ బాండ్స్ కానీ కాదు అనేది గమనించాలి. ఓన్లీ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్సే, రైట్. ఈ స్టేట్మెంట్లోనే మనకి పక్కాగా ఆన్సర్ అయితే ఉంది, రైట్. సో ఓన్లీ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. It refers to the market for government and semi-government securities. These securities are considered risk-free due to the backing of the Reserve Bank of India. Only commercial banks are allowed to trade in the gilt-edged market, right? 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ టాపిక్ మనం మనీ మార్కెట్లో లాస్ట్ ఇన్స్ట్రుమెంట్గా గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్గా మనం చెప్పుకున్నాం, మనీ మార్కెట్ రిలేటెడ్గా, రైట్. సో అంటే మార్కెట్ అంటే మనీ పాలసీ, మార్కెట్ పాలసీ అనేది కాదు, మానిటరీ పాలసీ రిలేటెడ్ కావచ్చు, మనీ మార్కెట్ కావచ్చు, ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ప్రభుత్వ మరియు పాక్షిక ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ను సూచిస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ ఇది కరెక్ట్, అంటే గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్గా మనం చెప్తాం క్లియర్ కట్గా, రైట్. సో అంటే గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అనగానే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ అనేది మైండ్లో ఉండాలి. ముఖ్యంగా ఇంక్లూడింగ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్దతు కారణంగా ఈ సెక్యూరిటీలు ప్రమాదరహితంగా పరిగణించబడతాయని కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ సెక్యూరిటీస్ ముఖ్యంగా రిస్క్ ఫ్రీ అండ్ హై లిక్విడిటీగా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఇవి దీస్ ఆర్ బ్యాక్డ్ బై ఆర్బీఐ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఆర్బీఐతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మద్దతు ఉంటుంది కాబట్టి, సపోర్ట్ అంటూ ఉంటుంది కాబట్టి ఇవి మనకి రిస్క్ కాదు, రైట్. సో నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్, వాణిజ్య బ్యాంకులు మాత్రమే గిల్ట్ ఎడ్జ్ మార్కెట్లో వ్యాపారం చేయడానికి అనుమతించబడతాయని ఇచ్చారు, రైట్. సో అంటే కమర్షియల్ బ్యాంక్స్కి సంబంధించి మాత్రమే కాదు, అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్స్ కావచ్చు, దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇందులో ట్రేడ్ అవుతూ ఉంటాయి గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్లో. ఇవి గమనించాలి, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఓన్లీ అని ఇచ్చారు, ఇది రాంగ్. ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఓన్లీ కీవర్డ్తో మనం ఎలిమినేట్ అయితే చేయొచ్చు. అయితే ఓన్లీ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ స్మాల్ టాపిక్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ బాండ్స్. ప్రభుత్వ బాండ్లకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. దే ఆర్ ఇష్యూడ్ టు ఫైనాన్స్ లాంగ్ టర్మ్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్స్. ద డిమాండ్ ఫర్ గవర్నమెంట్ బాండ్స్ ఈజ్ యూజువల్లీ లో బికాస్ ఆఫ్ దేర్ హై రిస్క్. సో 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మనం నిన్న డిస్కస్ చేసిన గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్లో భాగంగా గవర్నమెంట్ బాండ్స్ అనే టాపిక్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే దీర్ఘకాలిక అభివృద్ధి ఖర్చులకు ఆర్థిక సహాయం చేయడానికి వీటిని జారీ చేస్తారని ఇచ్చారు. గవర్నమెంట్ బాండ్స్ అనేవి ముఖ్యంగా హైలీ సెక్యూర్డ్గా ఉంటాయి, అదేవిధంగా హై డిమాండ్ అనేది కూడా సేఫ్టీ పరంగా ఉంటుంది, రైట్. సో ఇక్కడ లాంగ్ టర్మ్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫైనాన్స్ లాంగ్ టర్మ్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ సంబంధించి గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఇస్తారు, కానీ షార్ట్ టర్మ్ కాదు. మనీ మార్కెట్లో ఇన్స్ట్రుమెంట్స్ లాగా, అంటే టీ బిల్స్ లాగా కాకుండా, కమర్షియల్ పేపర్స్ లాగా కాకుండా, రైట్. రాంగ్ స్టేట్మెంట్ ఇది, రైట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే అధిక ప్రమాదం కారణంగా ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ సాధారణంగా తక్కువగా ఉంటుందని ఇచ్చారు. ఇది ఎక్కువ రిస్క్ అయితే కాదు. గవర్నమెంట్ బాండ్స్ అనేవి యూజువల్గా మనకి తక్కువ రిస్క్ ఉంటుంది, రైట్. హై రిస్క్ అనేది ఉండదు. ఇది హైలీ సెక్యూర్గా మనం చెప్పుకోవచ్చు. హై డిమాండ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది సేఫ్టీ
కాబట్టి భద్రత పరంగా ఉంటుంది కాబట్టి ఇది హైలీ డిమాండ్ అండ్ ఆల్సో హైలీ సెక్యూర్గా ఉంటుంది. సో హై రిస్క్ అయితే కాదు, రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో నేను చెప్పిన మనీ మార్కెట్ వెరీ వెరీ స్మాల్ టాపిక్. దీనికి రిలేటెడ్గా మనకి 8 ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. వీటికి మించి మనకి అడిగే అవకాశం ఉండదు, ప్రతి కాన్సెప్ట్ని మనం టచ్ చేసినట్టే, రైట్? సో ఇవి మన ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు ఎకానమీ అనగానే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్, ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ చూస్తే సరిపోతుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.